మెట్పల్లి మండలం కోనరావుపేట మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా వార్డు మెంబర్ జావిడి సూర్య రంగారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం జరపాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జట్టిలింగం, బ్లాక్ అధ్యక్షులు అలూరి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మెట్పల్లి మండలం కోనరావుపేట. నా పేరు జౌడి సూర్యరంగారెడ్డి, 2వ వార్డు మెంబర్ని. నిన్న మనూరు మనబడి క్రమక్రమం ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చారు కోనరావుపేటకు. నేను 12-1 మధ్యలో పొలం కాడికి వచ్చిండ్రని ప్రస్తుతమని పోయిన అడిగిన. ఇప్పుడు 6-7 ఎకరాల భూమి అనేది మీరు ఎందుకు భూమి ఇస్తలేరు, దత్తత తీసుకున్న గ్రామం అని నన్ను అడిగినందుకు స్టేజ్ మీదకించి పోలీసులను బట్టి కిందికి దించేసి ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. డబుల్ బెడ్రూమ్ల గురించి భూమి మీద ఎప్పుడో ఉన్నాము అడిగినందుకు మీరు ఏం చేసి 4 సార్లు గెలిచిరు, ఏం చేసిరంటే నువ్వు తాగొచ్చినావు ఇది అని వైరల్గా బాగా మాట్లాడాడు. నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ 2 గంటలు ఉంచుకున్నారు. ఇక్కడ ఈ ఒక వార్డు మెంబర్కి ఒక ప్రజాపతి, నేను కూడా ఒక ప్రజాపతిని అంటేనే ఒక సామాన్యునికి ఎట్లుంటుంది. నేను ప్రజాపతిని, ఒక వార్డు మెంబర్ అని నన్నే ఇట్లా అది చేస్తే ఒక సామాన్య పౌరునికి ఎట్లుంటుంది? ప్రజాస్వామ్యం లోపల ప్రతి వ్యక్తికి అడిగే హక్కు ఉంటుంది. ఒక అధికారిని అడిగే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అడిగినంత మాత్రం నువ్వు సమాధానం చెప్తే చెప్పు, లేకుండా లేదు. ఎందుకు నువ్వు అట్లా పోలీసులను పెట్టి నీకు అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని కిందికి దించేసినావు కదా. అంటే నేను కూడా ఒక వార్డు మెంబర్ని అన్నా. అయినా నేనకుంటే ఇష్టం ఉన్నట్టు ఇచ్చి ఒక మాలలు ఉండి కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఆ వీడియో మీకు కూడా ఉన్నది. అది కోనరావుపేట అనే గ్రామం. ఆ గ్రామంలో నిన్న మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారిని స్థానిక 2వ వార్డు మెంబరు అయినటువంటి జౌడి గంగారెడ్డి అనే ఈ వ్యక్తి, సార్ మా గ్రామంలో 7 ఎకరాల 8 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది, ఇప్పటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కాలేదు. అట్లే మీరు మా ఊరిని మీరు దత్తత తీసుకున్నారు, దత్తత తీసుకొని కూడా ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. మరియు మీరు బాండ్ పేపర్ మీద ఎలక్షన్లప్పుడు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, అవి కూడా నెరవేరలేదు అని చెప్పి స్టేజ్ పైన ప్రశ్నిస్తే సదరు వ్యక్తిని, జౌడి గంగారెడ్డి అనే వ్యక్తిని, నువ్వు తాగుబోతు అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు తాగొచ్చినావా, ఏం చేసినావా అని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. పాపం జౌడి గంగారెడ్డి అనే వ్యక్తి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతను పొలం దగ్గర నుంచి వ్యవసాయ పనులు చేసుకొని గుజ్జులు గుంజి నారు గుంజేసి అక్కడ నుంచి సభ దగ్గరికి పోయి నేను వార్డు మెంబర్ కదా, నేను కూడా ఒక ప్రజాప్రతినిధిని, సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి వినతి నేను చెప్పుకుంటా అని చెప్పి పోయిండు. అంతేగాని తాగిపోలేడు, లొల్లి చేద్దామని పోలేడు. కేవలం అడిగినందుకు దుర్భాషలు ఆడిండు. ఏమని పన్నులు రాలగొట్ట తెగుతా అన్నాడు. ఇంకా పోలీసులు చూపిస్తూ కానిస్టేబుల్ ఈయన తీసుకుపోయి లోపలేసి గుద్దాల దెంగ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఇటువంటి పదజాలంతో తిట్టడం అనేది ఒక ఎమ్మెల్యే స్థాయికి తగిన మాటలు కావవి. ఆయన ఇంకా మాలలో ఉన్నాడు. అటువంటి మాటలు అనేవి మాట్లాడడం మామూలు వ్యక్తులు కూడా మాట్లాడద్దు. ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అటువంటి మాటలు మాట్లాడడం ఈయన కూడా ఒక ప్రజాప్రతినిధే. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరోసారి చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై జై కాంగ్రెస్.